శ్రీమాత్రే నమః. భగవద్బంధులందరూ కూడా నమస్సుమాంజలి. ఈరోజు నేను చెప్పే విషయం ఇంకా రేపటి నుండి వారాహిదేవి గుప్త నవరాత్రులు ప్రారంభమవుతూ ఉన్నాయి. 2024 జూలై 6వ తేదీ నుండి 2024 జూలై 15వ తేదీ వరకు వారాహిదేవి గుప్త నవరాత్రులు 4 నవరాత్రులు ఉంటాయి. అందులో చాలామందికి తెలిసిన విషయం కనుక దేవీ నవరాత్రి మొత్తం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. అప్పుడు ఏ విధంగా అయితే మీరు పూజ ఆచరిస్తూ ఉంటారో అదే విధంగా పూజ ఆచరించండి. చెప్పులు వేసుకోకండి. అవకాశం కంకణం కట్టుకోండి. అమ్మవారికి రాత్రిపూట చాలా శ్రేష్కరమైన సమయం. ప్రాతకాలం చేయండి, రాత్రిపూట మాత్రం చేయండి అమ్మవారి పూజ. 8 తర్వాత ప్రారంభించండి. మీ అవకాశం బట్టి పూజ సమాప్తి చేసుకోండి. అమ్మవారి కలశం ఏర్పాటు చేయాలంటే కనుక కొద్దిగా బియ్యాన్ని పోసి ఒక కలశం పెట్టి కంకణం కట్టి అందులో జలాన్ని పోసి బంగారు రూపరి కానీ వెండి రూపు కానీ లేకుంటే కనుక చిలామణి ఉన్న రూపాయి చిక్క కానీ 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ వేసి తమలపాకులు పెట్టి ఒక కొబ్బరికాయ పీల్చిన కొబ్బరికాయ పెట్టి ఒక వస్త్రాన్ని నీటిగా అమర్చుకొని అమ్మవారి కలశం ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే ఇంకా చిత్రపటం కొద్దీ కలశంలో అమ్మవారు శ్రేయస్కరంగా నివసిస్తూ ఉంటుంది అమ్మవారు. అందుకోసమే మనం ప్రతి ఒక్క దగ్గర కలశం ఏర్పాటు చేస్తూ ఉంటాము, ప్రతి ఒక్క పూజనందు కూడా. అంతేకాకుండా ఉపవాసం అనేది ఎలా చేయాలంటే కనుక ప్రాతకాలంలో ఏం తీసుకోకండి. మధ్యాహ్న సమయము భోజనం చేయండి. నైటు రాత్రి పూజ సమాప్తి తర్వాత అమ్మవారి వీటిని నివేదించే పండ్లు పలహాలు స్వీట్లు ఏం పెడతారో అవన్నీ భుజించుకోవచ్చు. నేల మీద పడుకోండి. కుదిరిన పక్షంలో ఒక చాప వేసుకొని ఆ చాప మీద పండుకోండి. దంపతులు ఇద్దరూ ఆచరించండి. మాంసాహారం మద్యపానం మాత్రం గృహంలోకి తేవద్దు, తీసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి. జగదీశ్వరి యొక్క కృపకు పాత్రలు కాండి. ఏం మంత్రం స్మరించాలంటే కనుక ఐం గ్లౌం ఐం వరాహవర్ధిన్యే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ మీ అవకాశం బట్టి పూజ సమాప్తి తర్వాత స్మరిస్తూ ఉండండి. ఆ జగదీశ్వరి యొక్క కృపకు పాత్రలు కాండి. ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి. పంచమి తిథి బుధవారం వచ్చింది. పంచమి తిథి ఆ అమ్మవారి ప్రత్యేకమైన రోజు అన్నమాట. పంచమి తిథి ఆ రోజు మీకు అవకాశం బట్టి ఉన్నంత స్థాయిలో పూజ జరిపించండి అమ్మవారికి. మీకు అన్ని విధాలుగా ధనానికి కానీ ధాన్యానికి కానీ పుత్రపౌత్రాభివృద్ధి కానీ దంపతుల మధ్యలో ఎలాంటి వైర్యం ఉన్నా కూడా ఆ జగదీశ్వరి యొక్క కృపా కటాక్షాల ద్వారా మీకు అన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారం లభిస్తూ ఉంటుంది. కాబట్టి జగదీశ్వరిని మనసా వాచా కర్మణ ధ్యానించండి. ఆ జగదీశ్వరి యొక్క కృపకు పాత్రలు కాండి. ఆ జగదీశ్వరి అనుగ్రహాలతో ప్రతి ఒక్కరం కూడా ఈ నవరాత్రులు ఆచరిద్దాము, పూజ జరిపిద్దాము. ఆ జగదీశ్వరి యొక్క కృపకు పాత్రలు అవుదాము. శ్రీమాత్రే నమః. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జగదీశ్వరి.